headlines. పంచాయతీ ఎన్నికల మాదిరి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించాలి. సక్సెస్ మీట్ లో కలెక్టర్ ను సన్మానించిన అధికారులు. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలలో మెరుగైన ఫలితాలు సాధిస్తాం. బీజేపీ మద్దతుతో గెలిచిన సర్పంచ్ల సన్మానంలో బీజేపీ రాష్ట్ర నాయకుల పిలుపు. భూభారతి దరఖాస్తులు పెండింగ్ లో లేకుండా చూడాలి. సత్వర పరిష్కారం చేయాలని సిబ్బందికి ఆదేశాలు. సేంద్రియ వ్యవసాయ విధానం రాబోయే తరానికి ఆదర్శం కావాలి. రైతు దినోత్సవంలో అన్నదాతలకు హామీ ఇచ్చిన రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు. భక్తి గీతాలను ఆలపించి క్రిస్మస్ సందేశాన్ని ఇచ్చిన మత పెద్దలు. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులకు నిరసన నిజామాబాద్ నగరంలో దిష్టిబొమ్మ దహనం చేశారు. హిందువులంతా ఏకమైతే బంగ్లాదేశ్ అతలాకుతలం అవుతోంది. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ నాయకులు మండిపడ్డారు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న వరుస దాడులు ఆకృత్యాలకు నిరసనగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ ప్రధాని దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. గత 2 రోజుల క్రితం బంగ్లాదేశ్ లో దీపు చంద్రదాస్ అన్ని మతాలు సమానమే, ఎవరి ఆచారాలు వాళ్లు అవలంబించవచ్చని ఒకే సమావేశంలో అన్నందుకే దీపు చంద్రదాస్ ని పోలీసులు అరెస్ట్ చేసి అల్లరి మోకాలకు అప్పచెప్పడంతో వారు అతి కిరాతకంగా దాడి చేశారని పేర్కొన్నారు. ఈ చర్యను నిరసిస్తూ బంగ్లాదేశ్ ప్రధాని దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గాజుల దయానంద్, కోశాధికారి నాంపల్లి శేఖర్, జిల్లా సేవా ప్రముఖ రాంప్రసాద్ చటర్జీ, హిందూ వాహిని జిల్లా సంయోజక్ సాయి ప్రసాద్, దాత్రిక రమేష్, నగర అధ్యక్షులు కొడిమెల శ్రీనివాస్, నగర కార్యదర్శి బాసుల నీకేష్, నగర సహ కార్యదర్శి సతీష్, బజరంగ్ దళ్ నగర సహ సంయోజక అఖిలేష్ పలువురు పాల్గొన్నారు. గత 2 రోజుల క్రితం బంగ్లాదేశ్ లో దీపు దాస్ గారి విషయంలో అయితే ఆయన ఏమన్నాడండి, సెక్యులర్ భారతదేశంలో ఉన్న సెక్యులర్లు అందరూ కూడా అన్ని మతాలు సమానం అంటారు కదా. బంగ్లాదేశ్ లో కూడా అక్కడ ఒక దగ్గర ఒక చిన్న మీటింగ్ లో అందరు ఎవరైతే ఎవరిని పూజిస్తారో ఎవరిని ఆరాధిస్తారో వారిని స్వచ్ఛందంగా ఎవరి వాళ్ళు కూడా దానికి ఆంక్షలు లేకుండా ఉండాలని చెప్పడంతో దాన్ని కక్ష సాధించి కొందరు అక్కడ ఉన్న పోలీసు వారు కూడా తీసుకొని వారికి అరెస్ట్ చేసి అదేవిధంగా అక్కడ ఉన్న అల్లరి మూకాలను అప్పచెప్పడంతో వారు ఆయనను విపరీతంగా ఇక్కడ నుంచి ఒక 3-4 కిలోమీటర్ల వరకు ఒక ఏదైతే రోడ్డు మీద ఒక మన గడ్డి బొమ్మను ఎట్లయితే గుంజుకపోతామో అలాగా కాళ్ళ చేతులు కట్టేసి తీసుకుపోయి వాళ్ళ అమ్మ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉండగా కూడా తీసుకెళ్లి చెట్టుకు ఉరిదీసి ప్రాణాలతో ఉన్నప్పుడే అగ్గిపెట్టడం జరిగి ఇంత నీచమైన చర్యలు చేసిన వారికి వెంటనే తనకు న్యాయం జరగాలో అదేవిధంగా వారిని కఠినంగా శిక్షించాలా. దాంతోపాటు మన భారతదేశంలో సెక్యులర్ కుక్కలు ఎంతమంది అవుతున్నారో వాళ్ళందరూ కూడా సెక్యులరిజం అని చెప్పి పాలస్తీనా మీద జరిగినప్పుడు అందరి నోర్లు చేసినాయి. ఈరోజు బంగ్లాదేశ్లో ఏదైతే హిందువులపై జరుగుతున్న దాడులకు ఎవరు కూడా ఖండిస్తలేరు, ఎవరు కూడా మాట్లాడతారు, ఎవరు కూడా బయటకు వస్తలేరు. హిందువులారా గమనించండి, నిన్న కాశ్మీర్, ఈరోజు బంగ్లాదేశ్, రేపు రానున్న కాలంలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. హిందువులందరూ జాగో అని చెప్తున్నాం. విశ్వ హిందూ పరిషత్ తరఫున ప్రతి ఒక్కరు కూడా హిందువులందరూ కూడా అక్కడ బంగ్లాదేశ్ లో హిందువులకు మేము సపోర్ట్ చేస్తాం, మేము ఉన్నామని చెప్పేసి ధైర్యం ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా రోడ్డు పైన నిరసన చేస్తూ బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని గద్దెదించేదాకా ఎవరు కూడా నిష్క్రమించకుండా హిందువులందరూ కూడా మన శక్తి ఏందో చూపించే ప్రపంచ దేశాలందరూ కూడా మన ఎవరికో ఏమో జరిగినప్పుడు అన్ని ఎక్కడ ఏమో జరుగుతాయి. ఇక్కడ ఒక
ఒక హిందూ సమాజానికి చెందిన ఒక అమ్మ ఏదో ఒక మాట మాట్లాడితే 20-30 దేశాలలో ధర్నాలు జరిగినాయి. వాళ్ళకు చంపుతామన్న వార్నింగ్లు ఇచ్చారు. ఈరోజు హిందువులపై బంగ్లాదేశ్లో జరుగుతున్న దాడులకు ప్రపంచ దేశాలందరూ కూడా ఎక్కడున్నాయి, ఏం చేస్తున్నాయి, ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించాలా. బంగ్లాదేశ్లో ఉన్న గవర్నమెంట్ని పడగొట్టాలా, నిలదీయాలా. ఆయనకు జరిగిన అన్యాయాన్ని అలా ఏదైతే వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళకు న్యాయం జరిగే విధంగా ఏదైతే దుండగులు ఉన్నారో వాళ్ళకి కఠినంగా శిక్షించాలా. అక్కడ ఉన్న హిందువులను కాపాడాలా. భారతదేశ గవర్నమెంట్ని కూడా తెలియజేస్తున్నాం ఏంటంటే అక్కడ బంగ్లాదేశ్లో ఉన్న హిందువులందరూ కూడా మన సోదరులే. వాళ్ళని కాపాడేది మన భుజస్కంధాల మీద వేసుకొని వారిని న్యాయం జరిగే విధంగా. నా పేరు గాజుల విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శిను. మొన్న బంగ్లాదేశ్లో దీపుదాస్ శర్మపై కొన్ని ఉగ్రముఖాలు తీవ్రంగా దాడి చేసి అతన్ని ఒక తాడుతో వేలాడదీసి నిప్పు పెట్టడం జరిగింది. ఇది ఒక క్రూరమైన చర్యగా భావిస్తూ ఈరోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ హిందూ శాఖ ఆధ్వర్యంలో నిరసన మరియు దిష్టి బొమ్మదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఏ రోజైతే పాలస్తీనాలో జరిగినప్పుడు ఎంతోమంది సెక్యులర్వాదులే కావచ్చు, మానవ సంఘం గారు రోడ్డుపైకి వచ్చినప్పుడు ఈరోజు హిందువులపై దాడి జరగడం ఎందుకు రోడ్డుపై రావడం లేదు? ఒక హిందువులుగా ఉన్నదా? హిందువులకు జరిగినప్పుడు ఎందుకు రావడం లేదు? కాబట్టి దీనికి భాగంగా ఈరోజు విశ్వ హిందూ పరిషత్ హిందూ శాఖ ఆధ్వర్యంలో మేము నిరసన కార్యక్రమం దిష్టి బొమ్మ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే హిందువులపై దాడి జరుగుతుందో ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాలా. ఈరోజు హిందువులపై దాడి జరిగినప్పుడు ఎందుకు గొడవ పాటిస్తున్నారు? ఖచ్చితంగా అక్కడ ఉన్న యూనిస్ ప్రభుత్వాన్ని వెంటనే గద్దె దించాలా. ఎందుకంటే మళ్ళీ నోబెల్ శాంతి పురస్కారం ఎప్పుడైతే తీసుకున్నారో యూనిస్ ప్రభుత్వం నుంచి తీవ్రంగా వ్యతిరేకించి దాన్ని రిటర్న్ తీసుకునే ప్రయత్నం చేయాలా. ప్రజలకు భోజనాన్ని అందిస్తున్న కార్మికుడు రైతు అని రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ స్పష్టం చేశారు. కాగితాలపై లెక్కలు చేసే అధికారుల కన్నా క్షేత్రస్థాయిలో పనిచేసే అన్నదాతకు అనుభవం ఎక్కువని చెప్పారు. సాంకేతిక ఆధునిక విధానం పెరగడం వల్ల సేంద్రియ వ్యవసాయ విధానం అంతరించిపోయే ప్రమాదం ఉందని రాష్ట్ర విత్తనాభివృద్ధి శాఖ చైర్మన్ అన్వేష్ రెడ్డి అభిప్రాయపడ్డారు. జిల్లా కేంద్రంలో డీసీసీబీ సమావేశ మందిరంలో ఆదర్శ రైతు చిన్నికృష్ణుడు అధ్యక్షతన జాతీయ రైతు దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ హాజరయ్యారు. విశిష్ట అతిథులుగా రాష్ట్ర విత్తనాభివృద్ధి శాఖ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఆత్మపీడి తిరుమల ప్రసాద్, అఖిల భారత ఐక్య రైతు సంఘం అధ్యక్షులు వి ప్రభాకర్, జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి, డీసీసీబీ సీఈఓ నాగభూషణ్ హాజరయ్యారు. జిల్లా పరిధిలోని వివిధ గ్రామాల నుండి రైతులు హాజరయ్యారు. జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్గానిక్ పంటల సాగులో అనుభవాలను పంచుకున్నారు. ఈ పంటల వల్ల ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. కానీ సరైన మార్కెట్ విధానం అందుబాటులో లేకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ మాట్లాడుతూ రైతులకు ఆధునిక పనిముట్ల పంపిణీ వల్ల నాటి వ్యవసాయ విధానానికి ప్రస్తుత వ్యవసాయ విధానానికి ఎంతో మార్పు వచ్చిందన్నారు. గతంలో ప్యాడీ పశువులు ఉండటంతో వాటి ద్వారా సేంద్రియ ఎరువులు తయారు చేసుకుని పంట సాగు చేసేవారని పేర్కొన్నారు. అధిక దిగుబడులకు ఆశపడి అధిక ఎరువులను ఉపయోగించడం వల్ల పంటలలో బలం తగ్గి పౌష్టికాహారం దెబ్బతింటుందన్నారు. సేంద్రియ వ్యవసాయ సాగు చేసే వారి ఉత్పత్తుల విక్రయం కోసం ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. విత్తనాలను భద్రపరుచుకుని మరో పంటకు ఉపయోగించే వారిని విత్తనాభివృద్ధి శాఖ చైర్మన్ అన్వేష్ రెడ్డి స్పష్టం చేశారు. కానీ నేడు మార్కెట్లో అనేక రకాల విత్తనాలు అందుబాటులోకి రావడంతో వాటి వైపు రైతులు ఏకశితులవుతున్నారని పేర్కొన్నారు. అలాగే విచ్చలవిడిగా ఎరువుల వాడకం వల్ల పంట దిగుబడి వస్తుందని ఆశించిన పెట్టిన పెట్టుబడికి తగ్గినట్టే దిగుబడి వస్తుందని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన ఆహార పదార్థాలను అందించే రైతుల పరిస్థితి దీనంగా ఉందని అఖిల భారత ఐక్య రైతు సంఘం అధ్యక్షులు వి ప్రభాకర్ అన్నారు. ఎంతో కష్టపడి పంట సాగు చేస్తే ప్రకృతి విపత్తులు, చీడపీడల వల్ల రైతు నష్టపోతే పంట నష్టపరిహారం అందించలేని దుస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతు పండించిన పంటకు ధర నిర్ణయించే హక్కు అన్నదాతకు రావాలన్నారు. రైతు దినోత్సవం సందర్భంగా పలువురు రైతులను సన్మానించారు. శాల్వా మొమెంట్లతో సత్కరించారు. ఈ సమావేశానికి వచ్చిన నాగచర్యలకు, అన్నదమ్ములకు అది సుదీర్ఘంగా కానీ తిండి పెట్టే రైతన్నలకు పేర్కొన్న శిరస్వంచ నమస్కారం. నాతో పాటు సోదరుడు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి గారు, ఆత్మ పీడి గారు, ప్రభాకర్ గారు, డిఏఓ గారు, చిన్ని కృష్ణుడు ఈ చక్కని సమావేశాన్ని ఆర్గనైజ్ చేసిన చిన్ని కృష్ణుడు నేను అన్వేష్ తన ఫోన్ చేసాను. చిన్ని కృష్ణుడు సార్ గడగడ మీరు మా మీటింగ్కి రావాలి రేపు, నేను చిన్ని కృష్ణుని మాట్లాడుతున్నానని
ఇదే పేరే కొత్త ఉన్నది చిన్ని కృష్ణుడు అని అంటే నీ పేరు చాలా ఏం నచ్చున్నావు ఎప్పుడు కలవలేదే అన్నాడు. కలవాలంటే నువ్వు ప్రకృతి వ్యవసాయం చెప్తున్నావనే ఎప్పుడో మీ ఊరు ఏదంటే చింతలూరు పిలిచి కళ్ళ తాగిస్తే మనతో కలుస్తుంది ప్రకృతి అది కూడా మన తాగిపోయి కూడా అని చెప్పి దాంతో మాట్లాడి చిన్నపిల్లల 90లో మేము అప్పుడు ఉద్యమంలో ఉన్నప్పుడు జగల్పన తిరుగుతా ఉంటే స్వీట్ కార్న్ పండించేది 90లో మాకు ఇస్తుండే అప్పుడు స్వీట్ కార్న్ అప్పుడు తినేది అప్పుడు పండిస్తుండే. అంటే ఇంత వయసు వచ్చినా కానీ ప్రకృతి వ్యవసాయం చేస్తూ నాటు విత్తనాలని పండిస్తూ ఈ సమాజానికి ఒక మంచి ఆరోగ్యమైనటువంటి పంటలను అందించినటువంటి ఒక ఆకాంక్షతోటి ఈ వయసులో కూడా తన తప్పిస్తున్నటువంటి ఆయన ఉదయానికి నిజంగా చేతులెత్తి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వ్యవసాయ కమిషన్ సభ్యులు అన్న గంగాధరన్నకు, అట్లాగే నిరంతరం రైతులకు సమస్య వస్తే నేనున్నాను కొట్టేటువంటి ప్రభాకరన్న ప్రత్యేక విన్నపం ఏంటంటే ఎప్పుడు రైతులు పంటలు పండిస్తే గిట్టుబాటు ధర వస్తలేదని కొట్లాడుతున్నాం కదా, దాన్ని కొంచెం తగ్గించి ప్రకృతి వ్యవసాయం చేసే రైతుల తక్కువ సమయంలో ఉపాధి స్థిరపడేందుకు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ ఎంతో ఉపయోగకరంగా మారింది. 10 ఇంటర్ పాస్ అయిన వారు హోటల్ మేనేజ్మెంట్ పూర్తి చేసి దేశంలోని పలు రాష్ట్రాలలో విదేశాలలో ఉపాధి పొందుతున్నారని జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు ధర్మపురి సంజయ్ అన్నారు. నిజామాబాద్ నగర శివార్లోని రియాన్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ మేకప్ అకాడమీలో ముందస్తు క్రిస్మస్ సంబరాలు జరుపుకున్నారు. ఈ వేడుకలలో నగర తొలి మేయర్ సంజయ్ పాల్గొన్నారు. బోర్గాం రియాన్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ మేకప్ అకాడమీ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎంతో పేరుగాంచిన రియాన్స్ కాలేజ్ ఇటీవల స్థాపించడం జరిగిందని పేర్కొన్నారు. గత 5 సంవత్సరాలుగా అంచెలంచెలుగా ఎదిగి బ్రాంచ్లు స్టార్ట్ చేయడం జరిగిందన్నారు. నిజామాబాద్ బ్రాంచ్ లోని విద్యార్థులకు మంచి బోధన చేసి ఉపాధి అవకాశాలను కల్పించాలన్నారు. ఈ కాలేజీలో చదువుకుని 100 మంది ప్రపంచ దేశాలు స్థిరపడ్డారన్నారు. ఎంతో మంది యువత ఉపాధి కల్పిస్తున్న సంస్థ మరింత ఉపాధి చెందాలని ఆశించారు. ఈ సందర్భంగా ధర్మపురి సంజయ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మనకు నిజామాబాద్ బోర్గాంలో ఉన్నటువంటి రియాన్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ మేకప్ అకాడమీ వారు సంయుక్తంగా నిర్వహించినటువంటి క్రిస్మస్ వేడుకల్లో పాల్పంచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. రియాన్స్ కాలేజు ఇటీవలనే నిజామాబాద్లో స్థాపించి 2 years అయిందా, గత 5 సంవత్సరాల్లో అంచెలంచెలుగా ఎదిగి బ్రాంచెస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. కరీంనగర్, హైదరాబాద్లో కూడా స్టార్ట్ చేస్తారు. సో మహేందర్ నాకు ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచి తెలుసు. ఆయన భార్య కూడా మా చుట్టాలమ్మాయే. సో వారిద్దరిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కాలేజీలో చదువుకొని ప్రొఫెషనల్ కోర్సెస్ నేర్చుకొని కొన్ని 100 మంది ఇప్పటికే ప్రపంచంలో వివిధ దేశాల్లో స్థిరపడ్డారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద మిడిల్ క్లాస్ వర్గాలను తక్కువ ధరలోనే ఒక ప్రొఫెషనల్ కోర్స్ అందించి వారి లైఫ్ సెటిల్ చేయాలనే ఒక సదుద్దేశంతో దంపతులు ఈ కాలేజీని స్థాపించి సక్సెస్ఫుల్గా రన్ చేసి ఎంతోమంది యువతీ యువకులకు దారి చూపిస్తున్నందుకు మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ ఇటువంటి కోర్సెస్, పిల్లలకు ఉపయోగపడే కోర్సెస్, వారి జీవితంలో సెటిల్ అయ్యే కోర్సెస్ వీరు తీసుకొచ్చి వారికి అందుబాటులో ఉంచి వారిని సరైనటువంటి దిశలో నడిపిస్తున్నందుకు ఈ అవకాశాన్ని రియాన్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ మేకప్ అకాడమీలో చేరి మీ భవిష్యత్తుని బ్రైటన్ చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఐ విష్ ఆల్ ది స్టూడెంట్స్ హ్యాపీ మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. అలాగే మా లోకల్ న్యూస్ ద్వారా ఉపాధి హామీ చట్ట సవరణకు వ్యతిరేకంగా వామపక్షాల నిరసన చేపట్టాయి. జీవో కాఫీ దగ్ధం చేసి నిరసన చేపట్టారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చి వీపీజీ రామ్జీ తీసుకురావడం ద్వారా గ్రామీణ పేదలకు ఉపాధి తగ్గి మరింత పేదరికంలోకి నెట్టబడతారన్నారు. వామపక్ష పార్టీల పిలుపులో భాగంగా జిల్లా కేంద్రంలో గాంధీ చౌక్ వద్ద గాంధీ విగ్రహం ఎదుట సిపిఎం, సిపిఐ, న్యూ డెమోక్రసీ, సిపిఎంఎల్, మాస్లైన్, ఆర్ఎస్పీ,
లిబరేషన్ పార్టీల ఆధ్వర్యంలో ఉపాధి హామీ చట్టంలో మార్పులను నిరసిస్తూ నిరసన ధర్నా నిర్వహించి నినాదాలు చేయడం జరిగింది. సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య, మాస్లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టంలో మార్పులు తీసుకొచ్చే ముందు ప్రజల్లో గాని పార్లమెంట్లో గాని సమగ్ర చర్చ జరపకుండా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చి వీబీజీ రామ్జీ తీసుకురావడం ద్వారా గ్రామీణ పేదలకు ఉపాధి తగ్గి మరింత పేదరికంలోకి నెట్టబడతారని వారు విమర్శించారు. గతంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరిపి వాటి ఒత్తిడితో తీసుకొచ్చిన ఈ చట్టాన్ని మారుస్తూ నూతనంగా తెచ్చిన జీవో మూలంగా రాష్ట్ర ప్రభుత్వాలపై భారం పెరిగి నిధుల కొరతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని, ఫలితంగా గ్రామీణ ప్రజల ఉపాధి తగ్గి ఆర్థికంగా కుటుంబాలు చితికిపోతాయని వారు అన్నారు. మహాత్మా గాంధీ పేరు మార్చడం వలన స్వాతంత్ర సమర యోధులను కించపరచడం అవుతుందని వారు తెలిపారు. కూలీలు అధిక వేతనం పొందడం ఇష్టం లేకనే ఈ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారని, కేంద్రం వాటాను తగ్గించి రాష్ట్రాలపై భారాలు మోపడానికి పూనుకున్నారని వారు విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఆ చట్ట సవరణను ఉపసంహరించుకొని వ్యవసాయ కూలీలకు 200 రోజుల పని కల్పించడానికి, అదేవిధంగా రోజుకు 600 రూపాయలు కూలీ చెల్లించడానికి కేంద్ర ప్రభుత్వం నిధులను పెంచాలని డిమాండ్ చేశారు. లేని వల్ల బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వివరిస్తూ బీజేపీ విధానాలను ఎండగడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు అన్వర్, ఆర్ఎస్పీ నాయకులు అనిల్, లిబరేషన్ నాయకులు ఖాజా మొయినుద్దీన్, సిపిఎం నాయకులు పెద్ది వెంకట్రాములు, వెంకటేష్, అనసూయమ్మ, అనిత, గంగాధర్, డెమోక్రసీ నాయకులు శ్రీధర్, భూమన్న, మల్లికార్జున్, మాస్లైన్ నాయకులు సుధాకర్, నరేందర్, వెంకన్న, ఆర్ఎస్పీ నాయకులు రాములు, నరేష్ తదితరులతో పాటు పెద్ద ఎత్తున వామపక్ష కార్యకర్తలు పాల్గొన్నారు. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఏదైతే ఉపాధి హామీ చట్టంలో సవరణకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వటం జరిగిందో అందులో భాగంగా నిజామాబాద్ నగరంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకి, పెట్టుబడిదారులకు, ధనిక వర్గానికి ఊడిగం చేస్తూ పేదల పొట్టగొట్టే పద్ధతుల్లో ఈరోజు గ్రామాల్లో ఉపాధి కూలీలకి ఈరోజు నష్టం తెచ్చే పద్ధతుల్లో ఉపాధి హామీ చట్ట సవరణని తీసుకురావటం జరిగింది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. అట్లాగే ఈరోజు ఇది కేవలం మా పేరు మార్పు కాదు, దీని మూలంగా రాష్ట్ర ప్రభుత్వాల పైన ఈరోజు అధిక భారం మోపి డబ్బులు లేవనే పేరుతో కూలీలకు ఈరోజు ఎగనామం పెట్టేటువంటి పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అదేవిధంగా ఈరోజు ఈ చట్ట సవరణ మూలంగా పేరు మార్పుతో పాటు పేద ప్రజలు ఈరోజు ఆకలితో అలమటించేటువంటి పరిస్థితులు తీసుకురావటం జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. అట్లాగే ఈరోజు ఈ ఉపాధి హామీని 200 రోజుల పని కల్పిస్తూ రోజుకి 600 రూపాయల కూలి ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. లేకపోతే ఈ చట్ట సవరణని వ్యతిరేకిస్తూ గ్రామ స్థాయి వరకు ఈ ఉద్యమాన్ని తీసుకెళ్తాం. ఈ ప్రభుత్వాన్ని భూభారతి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. అర్జీదారులతో ముఖాముఖి భేటీ అయ్యారు. దరఖాస్తులను పరిష్కరించే విషయమై నెలకొన్న ఇబ్బందులు, సాంకేతిక కారణాల గురించి రెవెన్యూ అధికారులు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. భూభారతి పెండింగ్ దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. మంగళవారం జగరన్పల్లి మండలం కేశపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ గ్రామంలో పెండింగ్ లో ఉన్న భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన అర్జీలపై తహసీల్దార్, ఆర్ఐ, ఇతర అధికారులతో సమీక్షించారు. దరఖాస్తులను పరిష్కరించే విషయమై నెలకొన్న ఇబ్బందులు, సాంకేతిక కారణాల గురించి రెవెన్యూ అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వాటిని నివృత్తి చేస్తూ దరఖాస్తులను ఎలా పరిష్కరించాలనే విషయాలపై కలెక్టర్ సూచనలు చేశారు. భూ సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారికి భూ హక్కులు కల్పించి సాంత్వన చేకూర్చాలనే సదుద్దేశంతో ప్రభుత్వం అమలులోకి తెచ్చిన భూభారతి చట్టం లక్ష్యం నెరవేరే విధంగా కృషి చేయాలని కలెక్టర్ హితవు పలికారు. అర్హులైన ప్రతి అర్జీదారుడి దరఖాస్తును పరిశీలిస్తూ పరిష్కరించేందుకు అవకాశం ఉన్న వాటిని వెంటనే పరిష్కరిస్తూ తగిన న్యాయం జరిగేలా మానవీయ కోణంలో పనిచేయాలన్నారు. అర్హులైన వారిని పదే పదే కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా సకాలంలో వారికి భూములపై హక్కులు కల్పించాలన్నారు. అనంతరం దరఖాస్తుదారులైన రైతులతో కూడా కలెక్టర్ ముఖాముఖిగా భేటీ అయి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన వారందరికీ భూభారతి చట్టంలోని నిబంధనలను అనుసరిస్తూ తప్పనిసరిగా భూములపై హక్కులు కల్పిస్తామని భరోసా కల్పించారు. కలెక్టర్ వెంట గ్రామ సర్పంచ్ రవికుమార్, తహసీల్దార్ కిరణ్మయ్, స్థానిక అధికారులు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల్ని ఘనంగా సన్మానించారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోహన్ రెడ్డి, మేడపాటి ప్రకాష్ రెడ్డిలో. రానున్న మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలలో ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు.
నవిపేట మండలంలోని జన్నేపల్లి గ్రామంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో గెలుపొందిన సర్పంచ్లు, ఉప సర్పంచ్ల, వార్డు మెంబర్లకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి, మేడపాటి ప్రకాష్ రెడ్డి పూలమాల వేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వడ్డీ మోహన్ రెడ్డి, మేడపాటి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ నవిపేట మండలంలో 5 సర్పంచ్లు, 8 మంది ఉప సర్పంచ్లు, సుమారు 60 మంది వార్డు మెంబర్లు గెలవడం జరిగిందని తెలిపారు. గెలుపొందిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. గతంలో కంటే ఎన్నికల్లో బోధన్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీ సంబంధించిన గ్రామ పంచాయతీలకు ఎంపీ నిధుల నుండి నిధులు ఇచ్చేందుకు కృషి చేస్తామని సర్పంచ్లకు హామీ ఇచ్చారు. ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ కొరకు బలోపేతానికి కృషి చేయాలని తెలిపారు. రాబోయే శాసనసభ ఎన్నికల్లో బోధన్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ జెండా ఎగురవేయడం ఖాయమని తెలిపారు. బోధన్ నియోజకవర్గంలో కొంతమంది స్వల్ప తేడాతో సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోవడం జరిగిందని, వారు నిరాశపడకుండా ప్రజలు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై ఎల్లప్పుడూ పోరాడాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు సరీన్, సర్పంచ్లు వంశీమోహన్, సుంకరి రాజు, కాంతారావు, గంగాధర్, శ్రీనివాస్, ఉప సర్పంచ్లు వీరేందర్, సందీప్, వార్డు సభ్యులు బండారి శేఖర్, బునాది ప్రవీణ్, బునాది నవీన్, ప్రేమ్, బీజేపీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. పార్టీ ఎప్పుడైనా అవకాశం ఇస్తుంది. పార్టీ కోసం పోటీ చేసేటప్పుడు ఒక వ్యక్తికే టికెట్ వస్తుంది. మీరు ప్రకాష్ రెడ్డి గారి కన్నా నాకన్నా గొప్ప వాళ్ళు కాదు. రాజకీయాల్లో ఇద్దరే కూడా పోటీ పడ్డప్పుడు ఒక వ్యక్తికి టికెట్ వచ్చినప్పుడు ఈ రోజు కూడా అన్నదమ్ముల లెక్క కలిసి ఉంటున్నాం. మీకు గ్రామంలో వార్డు సభ్యులుగా పోటీ చేసేటువంటి సందర్భంలో యమగోళ్ళ సినిమాలో రాఘోపాలరావు డైలాగు, ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలకూడదని చెప్పేసి అటువంటి డైలాగులతో మీరు ఉంటున్నారు. ఇది రేపు భవిష్యత్తులో మీకు నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా నాయకులుగా ఎదగాలన్నప్పుడు కలిసికట్టుగా ఎదుటి వ్యక్తిని ఎప్పుడైతే మనం కలుపుకొని పోతామో నాయకత్వ లక్షణాలు మీకు అప్పుడు వస్తాయి. అప్పుడే మీరు నాయకులుగా ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇటువంటి తప్పిదాలు మన నియోజకవర్గంలో చాలా దగ్గరలో ఇటువంటి తప్పిదాలు జరిగినాయి. ఇటువంటి తప్పులతోటే మనం కొంత వెనుకబడడం జరిగింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచిందంటే డబ్బుతోటో అధికార అహంకారంతో కాంగ్రెస్ వాళ్ళు మేము గెలిచినామని చెప్పుకుంటున్నారు. ఎక్కడ చూసినా గెలిచినటువంటి వ్యక్తుల్లో మా వాళ్ళని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు. మీకు మీ వాళ్ళ మా వాళ్ళ అని చెప్పేది రేపు పొద్దున జరిగేటువంటి ఎన్నికలు పార్టీ పరంగా రేపు ఎన్నికలు వస్తాయి. పార్టీ పరంగా ఎన్నికలు వచ్చేటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. ఎక్కడ పువ్వు ఉందో అక్కడ పువ్వు మీద ఓటేద్దామని చెప్పేసి ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. కాబట్టి మనం ఇప్పటికైనా కానీ ఈ రోజు మన కార్యకర్తలు అందరం కూడా సమిష్టిగా పనిచేసుకొని ఇప్పుడు జరిగినటువంటి తప్పు భవిష్యత్తులో జరగకుండా ఒక అడుగు ముందుకేసుకొని మనం ప్రయాణం చేసినట్టయితే మనకు భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గౌరవ సర్పంచులు కూడా మీరు మంచి పేరు తెచ్చుకోండి. మీరు ఎక్కడ కూడా సెట్ బ్యాక్ కాకండి. అధికారంలో ఉంటే ఫండ్స్ వస్తాయి, అధికారంలో లేకుంటే ఫండ్స్ రావు అనేది ఆ భ్రమలు తొలగించుకోండి. మనకు వచ్చేటువంటి గ్రామ పంచాయతీ నిధులు ఏ ఫైనాన్స్ నుంచి వచ్చినా, కేంద్రం నుంచి వచ్చినా, రాష్ట్రం నుంచి వచ్చినా పర్ క్యాపిటల్ ప్రతి మనిషికి సగటున ఎంత డబ్బు రావాలో అంత మీ సర్పంచ్ అకౌంట్లోకి వస్తుంది. ఈ రోజు ఇందిరమ్మ ఇల్లైనా ఇంకా ఏదైనా మీరు సర్పంచ్ గా సంతకం పెట్టి మీ గ్రామ పంచాయతీలో మీరు తీర్మానం చేస్తేనే అభివృద్ధిదారికి లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూడా ఏం చూసుకున్నా, ఎన్రోల్మెంట్ లో చూసుకున్నా గ్రామ పంచాయతీ సర్పంచ్ కే పూర్తి అధికారం ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా మీరు నిరుత్సాహపడవద్దు. ప్రకాష్ రెడ్డి గారు మేము ఇప్పుడే మాట్లాడుకోవడం జరిగింది. రేపు పార్లమెంట్ సభ్యులు వచ్చిన తర్వాత ఏదో ఒక సందర్భంలో పార్లమెంట్ సభ్యులకు మీ అందరినీ కూడా కల్పిస్తాం. ధనంపూరి అరవింద్ గారి సహకారంతో భారతీయ జనతా పార్టీ ఏ రకంగా అయితే ఎదుగుదల చెందుతా ఉందో, 2 సార్లు పార్లమెంటు సభ్యులుగా ఆయన ఏ రకంగా గెలవడం జరిగిందో, ఇద్దరు ఎమ్మెల్యేలు ఈ జిల్లాలో శాసనసభ్యులుగా ఏ రకంగా రావడం జరిగిందో, మిగతా 33 అభ్యర్థులు గట్టి పోటీనిచ్చినటువంటి సందర్భం ఏ రకంగా మనకు కనిపిస్తా ఉందో, మీ అందరి సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు మీ అందరికి కూడా ఒకే విషయం చెప్తా ఉన్నాను. మీరు ఎక్కడైతే గట్టిగా పోరాటం చేసినటువంటి సర్పంచ్లు ఉన్నారో అక్కడ మీకు తప్పకుండా రేపు ఎంపీ నిధుల నుంచి ఒక్కొక్క సర్పంచ్ కు మీకు 10 లక్షలు ఇప్పించేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. అదే రకంగా మీరు సర్పంచ్ లేక మనకు ఎక్కడైతే ఉప సర్పంచులుగా గెలిచి వాడు మిమ్మల్ని గెలుచుకున్నారో వాళ్ళకు కూడా తప్పకుండా ఒక 5 లక్షలైనా అక్కడ ఇప్పించేటువంటి బాధ్యత తీసుకుంటాం. ఇది కాక పార్టీ కోసం సర్పంచ్ గా వీరచిత్తంగా పోరాటం చేసి పార్టీ ప్రతిష్టను ఇమ్మడింపు చేసి పార్టీ కోసం ఎక్కడైతే సర్పంచులుగా ఓడిపోయినటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ పేరు మీద కూడా వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయలు ఇప్పించేటువంటి బాధ్యత
పార్టీ మీకు ఎప్పుడు కూడా అండగా ఉంటుంది. ఈ రోజు గ్రామ పంచాయతీలో వచ్చేటువంటి నిధులు, మీకు వచ్చేటువంటి స్ట్రీట్ లైట్ల బల్బులకు వచ్చినటువంటి పైసలు కానీ, మీ గ్రామంలో కట్టినటువంటి శ్మశాన వాటికలు కానీ, మీ గ్రామంలో 400 మందో 500 మందో పనిచేసినటువంటి ఎన్ఆర్జీఎస్ కార్యకర్తలు కానీ ఎవరికి చేసినా కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు, నేషనల్ హైవేలు తీసుకున్నా, గ్రామీణ సడక్ యోజనలు తీసుకున్నా, చెరువుల రిపేర్లు తీసుకున్నా, ఏది తీసుకున్నా కానీ కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు, గుడి కానీ బడి కానీ అన్ని నిధులు కూడా మనకు కేంద్రం నుంచి వస్తా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నిధులు లేకుంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు వేసేటువంటి సందర్భం లేదు. మీ మీద ప్రేమతో సర్పంచ్ ఎన్నికలు పెట్టలేదు. కేంద్రం నుంచి నిధులు రావాలి, లక్షల కోట్ల రూపాయలు రావాలి, గ్రామంలో సర్పంచ్ ఉంటేనే కేంద్రం నుంచి నిధులు వస్తాయనే దాంతో 2 సంవత్సరాలకు కళ్ళు తెరిచి గ్రామ పంచాయతీ లోకల్ బాడీస్ ఎన్నికలు జరపడం జరిగింది. చాలా విషయాలు మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మొత్తంగా బోధన్ నియోజకవర్గాన్ని తీసుకున్నట్లయితే సుమారు 16 సర్పంచులు భారతీయ జనతా పార్టీ గెలవడం జరిగింది. అలాగే కాకుండా సుమారు 20 ఉప సర్పంచులు గెలవడం జరిగింది. అలాగే వార్డు మెంబర్లు కూడా అత్యధిక స్థానాల్లో గెలవడం జరిగింది. అంటే గతానికి ఇప్పటికీ చాలా వేరియేషన్ వచ్చింది. పార్టీ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా మీ యొక్క సపోర్ట్ తోటి, మీ అందరి కృషితోటి బ్రహ్మాండంగా డే బై డే డెవలప్ అవుతూ వస్తుంది. ఇకపోతే కొన్ని చోట్ల ఊహించినటువంటి సంఘటనలతో, కొన్ని చిన్న చిన్న తప్పులతో మనం ఓడిపోవటం జరిగింది. కానీ ఓడిపోయిన దగ్గర కూడా తప్పకుండా మనం ఎప్పటికీ ప్రజల్లో ఉంటాం, భారతీయ జనతా పార్టీలో ఉంటాం. మన పార్టీకి వేరే పార్టీకి ఉన్న డిఫరెన్స్ అదే. ఇకపోతే సర్పంచులందరికీ ఎవ్వరు రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఢిల్లీ నుంచి మీకు ఫండ్స్ వస్తాయి గ్రామాలను డెవలప్ చేసుకోవడానికి. కాబట్టి మీ గ్రామాలకి ఎంపీ, ఇందాక మోహన్ రెడ్డి గారు అంటే ఎంపీ గారితో మాట్లాడి ఎంపీ ఫండ్స్ని ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ సర్పంచులు, ఉప సర్పంచులు ఉన్న దగ్గర, అలాగే భారతీయ జనతా పార్టీ తరఫున కాంటాక్ట్ చేసిన గ్రామాలలో కూడా తప్పకుండా ఈసారి ఎంపీ ఫండ్స్ వచ్చేటట్టు చూస్తామని చెప్పేసి ఈ సభలో కూడా తెలియజేస్తుంది. సర్పంచ్లకు ఉన్న భారత రాజ్యాంగంలో సర్పంచ్లకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే, మీకు ఒక ఎమ్మెల్యే కానీ చెక్ పవర్ ఉండదు, ఎంపీకి చెక్ పవర్ ఉండదు, మంత్రికి చెక్ పవర్ ఉండదు, సెంట్రల్ మినిస్టర్కి చెక్ పవర్ ఉండదు, సీఎంకి చెక్ పవర్ ఉండదు. భారతదేశ రాజ్యాంగం మొత్తంలో చెక్ పవర్ ఉన్న ఏకైక వ్యక్తి సర్పంచ్ మాత్రమే. కాబట్టి సర్పంచులందరూ కూడా రాబోయే రోజుల్లో కూడా వచ్చే స్థానిక సంస్థ ఎన్నికలు కానివ్వండి, మున్సిపల్ ఎన్నికలు కానివ్వండి, ఇక 3 yearsలో వచ్చే ఎమ్మెల్యే ఎన్నికలలో కూడా బ్రహ్మాండమైన భారతీయ జనతా పార్టీ నియోజకవర్గంలో కాంగ్రెస్కి ఏకైక ప్రజాసేవ చేయాలన్న సంకల్పంతో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోటీ చేసి విజయం సాధించిన వారు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రజా సమస్యల పట్ల పూర్తి అవగాహన కలిగి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామని వెల్లడించారు. ఆర్మూర్ మండలం దేగం గ్రామ నూతన సర్పంచ్ గా ఇట్టడి లింగారెడ్డి ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం గ్రామ అభివృద్ధిపై బలమైన సంకల్పాన్ని ప్రకటించారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేసి దేగంను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని స్పష్టంగా తెలిపారు. ఇదిలా ఉండగా మిర్దపల్లి సర్పంచ్ గా ఎళ్ల సాయారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. మిర్దపల్లి గ్రామ సర్పంచ్ గా ఎళ్ల సాయారెడ్డి ఘనంగా ప్రమాణ స్వీకారం చేసి గ్రామ పాలనకు నూతన అధ్యాయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాభివృద్ధి తన జీవిత లక్ష్యమని స్పష్టం చేశారు. గ్రామంలో దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తూ రహదారులు, డ్రైనేజ్, త్రాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా నూత్పల్లి గ్రామ సర్పంచ్ గా సురకంటి రాజిరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి సర్పంచ్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమం మొత్తం ఉత్సాహం, ఆత్మవిశ్వాసం, ప్రజాభిమానంతో నిండిపోయింది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గ్రామ ప్రజలు, ప్రజా ప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై సురకంటి రాజిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి తన ధ్యేయమని, ప్రజాసేవే తన లక్ష్యమని స్పష్టం చేశారు. గ్రామస్తులందరూ కూడా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నిన్ననే నేను ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అయితే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిగా ఎవరైతే నాకు ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి సహకరించారో అన్ని పార్టీల నాయకులు,
గ్రామ ప్రజలు, రైతులు, యువకులు, మహిళలు అందరికీ కూడా పేరు పేరున నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అయితే వారు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా దేగం గ్రామాభివృద్ధికి నేను పాటుపడతానని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఏదైతే మౌలిక వసతుల కల్పన కావచ్చు, ఎప్పుడు కూడా ప్రజలలో ఉండి వారికి అందుబాటులో ఉంటూ నేను సేవ చేస్తానని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. వారు ఏదైతే నమ్మకంతో నన్ను ఏకగ్రీయంగా ఎన్నుకున్నారో, ఎన్నిక కావడానికి సహకరించిన వారందరి మన్ననలను పొందే విధంగా నేను ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ దేగం గ్రామ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే దేగం గ్రామ ప్రజలందరికీ కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇంటింటికి కూడా అందేటట్లు, ఎవరికైనా రేషన్ కార్డు లేకున్నా ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, అవన్నీ కూడా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, గృహ జ్యోతి కావచ్చు, ప్రతి ఒక్క గవర్నమెంట్ సంక్షేమ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి చేరవేస్తానని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అట్లనే అభివృద్ధి కూడా ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి, సీసీ డ్రైనేజీలు కావచ్చు, పారిశుద్ధ్యం కార్యక్రమాలను కూడా ముందుండి నడిపిస్తానని చెప్పి నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో నా ప్రయత్నానికి నన్ను ఏకగ్రీయంగా ఎన్నుకోవడానికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా నాకు సహకారం అందించాలని, మీ సూచనలు సలహాలు ఇవ్వాలని చెప్పి, నన్ను ఏకగ్రీయంగా ఎన్నుకున్న విధంగానే అభివృద్ధిలో కూడా నాకు తోడ్పాటును అందించాలని చెప్పి గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కరించి ప్రజాసేవ చేయాలన్న లక్ష్యంతో యువకులు పంచాయతీ ఎన్నికల్లో పోటీలోకి దిగారు. విజయం సాధించిన వారు ప్రమాణ స్వీకారం చేశారు. గ్రామ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నారు. బోధన్ మండలం నాగన్పల్లి గ్రామ సర్పంచ్ గా మజ్కూరి వినోద్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తో పాటు వార్డు సభ్యులు కూడా ప్రమాణం చేశారు. గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో హాజరై శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ అభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదలతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సర్పంచ్ వినోద్ కుమార్ తెలిపారు. నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. కోటగిరి ఉమ్మడి మండలంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్లతో పాటు వార్డు సభ్యులు బాధ్యతలు చేపట్టారు. నూతనంగా ఎన్నికైన వారిని అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. కోటగిరి ఉమ్మడి మండలంలో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచ్, ఉప సర్పంచ్లకు, వార్డు సభ్యులకు అధికారులు ప్రమాణ స్వీకారం చేయించి పదవి బాధ్యతలు అప్పగించారు. కోటగిరి ఉమ్మడి మండలంలో బస్వాపూర్ గ్రామ సర్పంచ్ గా పుట్ట శ్రీధర్, దేవునిగుట్ట తండా సర్పంచ్ గా కోర రవి, ఏఎస్ఆర్ కాలనీ సర్పంచ్ గా డేగం హనుమంతు, అడకాస్పల్లి గ్రామ సర్పంచ్ గా రెడ్డి రామకృష్ణ, కొత్తపల్లి సర్పంచ్ గా పుప్పాల చిన్న గంగారాం, లింగాపూర్ సర్పంచ్ గా శారద, ఉప సర్పంచ్ గా డేగం భూమయ్య, ఎట్లాస్పూర్ క్యాంప్ సర్పంచ్ సీతాకుమారి, ఎక్లాస్పూర్ సర్పంచ్ ఇరువంత్రావు పటేల్, సుద్దులం సర్పంచ్ గా మీనా, సుద్దులం తండా సర్పంచ్ గా మూడ్ మౌనిక, రాంపూర్ సర్పంచ్ గా శామ్ కిబాయ్, ఎత్తుండ క్యాంప్ సర్పంచ్ గా వీరమణి, ఎత్తుండ సర్పంచ్ గా శ్వేత, యాద్గర్పూర్ సర్పంచ్ గా గౌస్, కారేగాం సర్పంచ్ గా నరహరి సునీల్, చైతన్య నగర్ సర్పంచ్ గా సునీల్ ను ప్రమాణ స్వీకారం చేయించి పదవి బాధ్యతలు అప్పగించారు. అలాగే పొతంగల్ మండలంలో బాకర్ ఫారం సర్పంచ్ గా కనకమడల శ్రీనివాసరావు, పొతంగల్ సర్పంచ్ గా కల్లూరి సంధ్య, సుంకిని సర్పంచ్ గా సాజీ, కొల్లూరు సర్పంచ్ గా లోని జగన్, కారి సర్పంచ్ గా సునీల్, హంగర్గా సర్పంచ్ గా ఉదయ్ భాస్కర్, టాకీ సర్పంచ్ గా మగిరే పద్మావతి, సోంపూర్ సర్పంచ్ గా కోమల్, రామ్ గంగనగర్ సర్పంచ్ గా అంగరగా ఫారం సర్పంచ్ గా రజియా బేగం, జల్లపల్లి ఆబాది సర్పంచ్ గా బి వివేక్, జల్లపల్లి ఓల్డ్ సర్పంచ్ గా సుంకులత, జల్లపల్లి ఫారం సర్పంచ్ గా దస్తగిరి, జల్లపల్లి తండా సర్పంచ్ గా రాజు, కొచ్చెర్ల సర్పంచ్ గా ఇర్వన్, తిరుమలపూర్ సర్పంచ్ గా బోయి సైదవ్వ, హెగ్డోలి సర్పంచ్ గా నాగరాజును ప్రమాణ స్వీకారం చేయించి పదవి బాధ్యతలు అప్పగించారు. అనంతరం ప్రతి గ్రామాలలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వారి అభిమానులు స్వీట్లు తినిపిస్తూ సంబరాలు జరుపుకున్నారు. ప్రతి గ్రామాలలో పండుగ వాతావరణం నెలకొంది. సభ్యురాలైన లింగాపూర్ గ్రామ పంచాయతీలో శ్రీమతి దొడ్డిమిల్లి శారద నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన
నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ అయిన నేను శ్రీ దేగాం భూమయ్య నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని. కుల మతాలకు అతీతంగా నిజామాబాద్ ప్రెస్ క్లబ్ పండుగలను నిర్వహిస్తోంది. భిన్న సంస్కృతిలో విభిన్న సంస్కృతి కలిగిన నిజామాబాద్ జిల్లాలో అన్ని వర్గాలకు చెందిన వారు జర్నలిజంలో రాణిస్తున్నారు. సామాజిక బాధ్యతగా వార్తలు రాయడం కాదు, ఎదుటి వారికి ఆదర్శంగా నిలిచిన సంకల్పం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ది. ప్రతి సంవత్సరం వినాయక చవితి, నవరాత్రి వేడుకలు, ముస్లింల పవిత్ర మాసం రంజాన్లో జరుపుకునే ఇఫ్తార్ విందు, క్రైస్తవుల కోసం క్రిస్మస్ సంబరాలను జరుపుతూ వస్తున్నారు. అందులో భాగంగా ప్రెస్ క్లబ్ కార్యవర్గం ముందస్తు క్రిస్మస్ వేడుకలను నిర్వహించింది. సిఎస్ఐ ప్రార్థనా మందిరానికి చెందిన పలువురు హాజరై దైవ గీతాలను ఆలపించారు. ఎంతో ఉత్సాహంగా ఈ వేడుక జరిగింది. అనంతరం యేసుక్రీస్తు సందేశాన్ని పాస్టర్ రెవరెండ్ వివరించారు. ప్రార్థన అనంతరం క్రిస్మస్ విందు ఆరగించారు. అనేటువంటి మాటకు అంటే నేను నిర్వహించడం ఏంటంటే మతం అనేటువంటి మాట పదం యూజ్ చేయకుండా ఇంటర్ ఫెయిత్ రిలేషన్స్ అని నేను వాడడం అనేది ఇష్టపడతాను. ఎందుకంటే మతం అనేది అదొక నా దృష్టిలో ఐ డోంట్ లైక్ ఇట్. ఎందుకంటే దాని వలన జరుగుతున్నటువంటి ఈ సమాజంలో ఎన్నో పరిస్థితులు మనం చూస్తున్నాం. So interfaith relation is a respectful word that we can use. ఏంటంటే ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని గౌరవించడం, ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని మనం అంగీకరించడం అనేది ఈ సమాజంలో ఒకరిలో ఒకరి చక్కటి సామరస్యాన్ని మనము ఇవ్వగలుగుతాం. సో క్రీస్తు మతం అని అనేటువంటి వాళ్ళకి మేము చెప్పేటువంటి మాట ఏంటంటే క్రీస్తు ఎప్పుడు కూడా మతంగా రావాలి. క్రీస్తు ఎప్పుడు కూడా అందరికీ ఒక రోల్ మోడల్ ఉంటారు. రోల్ మోడల్ ఎవరు అంటే ఎవరైతే సమాజానికి మనకు మంచి చేస్తారో వారిని మనం అనుసరించేటువంటి వారంగా ఉంటాం. సో క్రీస్తు ఈజ్ అ రోల్ మోడల్ ఫర్ ద హ్యూమన్ సొసైటీ, హ్యూమన్ రేస్. ఈ మానవాళికి అనేక గొప్ప మార్గదర్శిగా ఉన్నాడు. ఎందుకంటే ఈ మానవాళిలో ఉన్నటువంటిది ఏంటంటే ప్రేమ లేని సమాజం, అన్యాయము, అక్రమము, ఇంకా అనేకమైనటువంటివి నాకంటే ఎక్కువగా మీరు ప్రజల్లో మీరు వెళ్తున్నారు, సొసైటీలో మీరు వెళ్తున్నారు కాబట్టి మీరు చూసుకుంటున్నారు. కాబట్టి యు ఆర్ ద పీపుల్ హూ సత్యాన్ని బయటకు తీసుకొని వచ్చేటువంటి వాళ్ళు. సో వాట్ ఈస్ ట్రూత్? సో క్రీస్తు ఆయన సత్యమై ఉన్నాడని నమ్ముతున్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నట్టుగా ఆయన ఈ లోకానికి వెలుగైనట్టుగా ఆయన సత్యం, నేనే సత్యం అని అంటాడు. వాట్ ఈస్ ద ట్రూత్? ట్రూత్ అంటే ఏంటంటే ట్రూత్ నిర్వచిస్తారు. మీరు చాలా చూస్తూ ఉంటారు, దాన్ని మీరు రాస్తారు. అది చూసి మేము దాన్ని ఏం చేస్తాం? నమ్ముతాం, విశ్వసిస్తాం. వీ విల్ ఫాలో యూ. మీరు ఏం చెప్పినారో అది మేము నమ్ముతాం. మీరు చెప్పారు అనగా మీరు చెప్పేది ఏంటంటే మీరు చూసేది ఒకటే కాదు. ఒక నాణానికి రెండు చిహ్నాలు ఉన్నట్టుగా సత్యం మనము వెల్లడిపరచాలంటే అవతల ఉన్నటువంటి దాన్ని కూడా మనము. మొన్నటి వరకు జరిగిన పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించిన జిల్లా యంత్రాంగం మరో ఎన్నికకు సిద్ధం కాబోతుంది. రాబోయే ఎన్నికలను కూడా సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సిబ్బందికి సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల తరహాలోనే రానున్న రోజుల్లో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను కూడా సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన సందర్భాన్ని పురస్కరించుకుని
మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఎంపీడీఓలు, ఎంపీఓలు సక్సెస్ మీట్ నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తూ ఎన్నికల విధుల నిర్వహణ పట్ల ప్రతి దశలోనూ అధికారులు మొదలుకొని క్షేత్రస్థాయి సిబ్బంది వరకు అందరికీ తగిన సలహాలు, సూచనలు అందిస్తూ జిల్లాలో ఎన్నికలను సజావుగా జరిగేలా కృషి చేసిన కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల విధులు ఎప్పుడు కూడా సవాళ్లతో కూడుకుని ఉంటాయని అన్నారు. ఇదివరకు ఇవే ఎన్నికల విధులు నిర్వర్తించామని తేలికగా తీసుకోకుండా ఎప్పటికప్పుడు ఎన్నికల విధుల విషయంలో అన్ని అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలని కలెక్టర్ హితవు పలికారు. శిక్షణా తరగతులకు తప్పనిసరిగా హాజరు కావాలని, ప్రతి అంశాన్ని శ్రద్ధగా ఆకలింపు చేసుకుని అప్రమత్తతో ఎన్నికల విధులు నిర్వర్తించాలని సూచించారు. పంచాయతీ ఎన్నికలలో జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది పరస్పర సమన్వయంతో పనిచేయడం వల్లే ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా ఎన్నికలను సజావుగా పూర్తి చేసుకోగలిగామని అన్నారు. రానున్న ఎన్నికల విషయంలోనూ ఇదే స్ఫూర్తితో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డిపిఓ శ్రీనివాసరావు, జెడ్పీ డిప్యూటీ సీఈఓ సాయన, పంచాయతీ కార్యాలయ ఏఓ రాజబాబు, డిఎల్పీఓలు, ఎంపీడీఓలు, ఎంపీఓలు పాల్గొన్నారు. సో అందరినీ ఫాస్ట్ గా కూర్చోబెట్టి, సో మనము ఉప సర్పంచ్ ఎలక్షన్ చూసుకుంటే ఫస్ట్ ఫేజ్ లోపల 4 సెకండ్ డే పోస్ట్ పోన్ అయినాయి, సెకండ్ ఫేజ్ లో 2 పోస్ట్ పోన్ అయినాయి, థర్డ్ ఫేజ్ లో 0 అయినాయి. అంటే సెకండ్ డే. కానీ అంటే నేను క్రిటిసైజ్ చేయట్లేదు, వీళ్ళు రికార్డ్ చేయట్లేదు అనుకొని చెప్తున్నా. దాదాపు 12 జిల్లాలో 13 జిల్లాలలో 2వ రోజు కూడా కంప్లీట్ కాదు కదా. వాళ్ళకి మళ్ళీ 20 నాడు ఏదో ఇచ్చిండు, 20th ఇచ్చిండు. ఇర్రెగ్యులారిటీస్ లాంటిది ఏదన్నా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అన్ని చూసుకుంటే కూడా చాలా తక్కువ ఉన్నాయి. అంటే మనం ముందుగానే ఫీల్డ్ స్టాఫ్ అందరూ కూడా ఇష్యూని అసెస్ చేసుకొని ప్రివెంట్ చేయడం వల్లనే అది జరగదు. సో ఏం జరిగేది అని అంటే జరిగితే తెలుస్తుంది, జరగలేదు కాబట్టి మిగతా వారితో చూస్తుంటే చాలా ఇష్యూస్ మన దగ్గర తక్కువ వచ్చింది. ఇది రెండోది. మూడోది, ప్రొటెస్ట్లు ఎక్కడ లేవు. 1, 2 ఉప సర్పంచ్ అప్పుడు, సర్పంచ్ అప్పుడు రీకౌంటింగ్ తప్ప, అది మన చేతిలో లేని. రీకౌంటింగ్ 2-3 ఇష్యూస్ కావాలి అని వచ్చాను. బట్ 15 నిమిషాల లోపల చెప్పకుంటే మనం ఏం చేస్తాం? చట్ట ప్రకారం ఒక కోటగిరిలో ఎక్కడనో ఒక దగ్గర డిస్టర్బెన్స్ వచ్చింది అంతే. సో చాలా ప్రశాంతంగా చట్ట ప్రకారం మన ఇంటెండెడ్ ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో కంప్లీషన్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంప్లీషన్, అది ఫాస్ట్గా చేశారు. సో దాన్ని బట్టి చూస్తే మన అడ్మినిస్ట్రేషన్ అంతా ఎఫెక్టివ్గా పనిచేసిందని చెప్పొచ్చు. సో పంచాయత్ సెక్రటరీ టు డిపిఓ అందరూ కూడా నా దృష్టి లోపల చాలా ఎఫిషియెంట్గా పనిచేశారు. సో నెక్స్ట్ లర్నింగ్స్ ఏమన్నా ఉంటే మీరు చెప్పండి. మాట్లాడేటప్పుడు ఎవరు మాట్లాడాలనుకుంటే వాళ్ళు మాట్లాడి ఫర్దర్ ఇంప్రూవ్ చేసేదానికి ఏం చేద్దాం అనేది చెప్పండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పంచాయతీ ఎన్నికల మాదిరి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించాలి. సక్సెస్ మీట్ లో కలెక్టర్ ను సన్మానించిన అధికారులు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో మెరుగైన ఫలితాలు సాధిస్తాం. బీజేపీ మద్దతుతో గెలిచిన సర్పంచ్ల సన్మానంలో బీజేపీ రాష్ట్ర నాయకుల పిలుపు. భూభారతి దరఖాస్తులు పెండింగ్ లో లేకుండా చూడాలి. సత్వర పరిష్కారం చేయాలని సిబ్బందికి ఆదేశాలు. సేంద్రియ వ్యవసాయ విధానం రాబోయే తరానికి ఆదర్శం కావాలి. రైతు దినోత్సవంలో అన్నదాతలకు హామీ ఇచ్చిన రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు. భక్తి గీతాలను ఆలపించి క్రిస్మస్ సందేశాన్ని ఇచ్చిన మత పెద్దలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.